ఈ జేఎన్‌టీయూహెచ్ R22 బీటెక్ బీఫార్మసీ స్టూడెంట్స్ గ్రేస్ మార్క్స్ కోసం అందరినీ కూడా అడుగుతా ఉన్నారు. ఇస్తారా ఎవరా? ఇస్తారా ఎవరా? అని చెప్పేసి. చాలా మంది కూడా నిరుత్సాహంగా ఉండటం అయితే జరిగింది. అసలు ఈ జేఎన్‌టీయూహెచ్ గ్రేస్ మార్క్స్ హిస్టరీ గురించి తెలుసుకోవడం ముందు ఏంటంటే, ఇక్కడ జేఎన్‌టీయూహెచ్ వచ్చేసరికి అన్నిటికీ ఫాదర్ లాంటిదనమాట. ఇక ఇంతకుముందు రాష్ట్రం డివైడ్ అవ్వకముందు జేఎన్‌టీయూకేకి గాని, జేఎన్‌టీయూఏకి గాని, మిగతా వాటికి గాని జేఎన్‌టీయూహెచ్చే హెడ్ అనమాట. ఏ కాలేజ్ తీసుకున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు జేఎన్‌టీయూహెచ్ కిందకే వచ్చేయన్నీ గూడా సిలబస్‌లు అన్నీ వాళ్ళిచ్చాడు. క్రమంగా రాష్ట్రం డివైడ్ అవుతుంది అనంగానే ఇక దీనికి దానికి డివైడ్ చేసి పెట్టినా గూడా ఎంసెట్ కండక్ట్ చేసే విధానం వచ్చేసరికి జేఎన్‌టీయూహెచ్చే రాష్ట్ర వ్యాప్తంగా కండక్ట్ చేసేది. కౌన్సెలింగ్‌లో సీటు ఎక్కడ వచ్చినా కూడా వాళ్ళు తీసుకునేవాళ్ళు. తెలంగాణ అని, ఈ ఆంధ్ర అని ఏముండేది కాదు. అప్పుడు వచ్చేసరికి రాష్ట్రం డివైడ్ అవుద్దని ఎవరికీ కూడా తెలీదు. అయితే ఇక్కడేంటంటే వీళ్ళు వచ్చేసరికి అడ్మిషన్సు పెంచుకోవడానికి అంటే కాలేజీలు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు తెలంగాణలోనే ఇన్ని కాలేజీలున్నాయి, ఏపీలోనే ఇన్ని కాలేజీలున్నాయి అని అనుకుంటున్నాం. కానీ అప్పుడు వచ్చేసరికి రాష్ట్రం మొత్తం మీద అంటే అఫిలియేటెడ్ కాలేజెస్ ఎక్కువ. అటానమస్ ఎక్కడో ఒక చోట ఉండేది. యూనివర్సిటీ ఎక్కడో ఒక చోట ఉండేది. అయితే ఇన్నిటి కాలేజీల మీద అందుట్లో రీయింబర్స్‌మెంట్ అనేది రాజశేఖర రెడ్డి గారి హయాంలో పూర్తి స్థాయిలో ఇవ్వటం జరిగింది. అది బీటెక్ అయినా, ఎంటెక్ ఆయన చనిపోయిన తర్వాత రావడం జరిగింది. అంటే చనిపోయే ముందు కొంత ఇద్దామనుకున్నారు. మొత్తం కూడా 2009లో ఆయన చనిపోయేప్పటికి మొత్తం ఇవ్వాల్సొచ్చింది. అయితే ఇప్పుడు ఎప్పుడైతే బీటెక్ వాటికి రీయింబర్స్‌మెంట్ బీఫార్మసీకి వీటికి ఇవ్వటం జరిగిందో అప్పటినుంచి జనాభా పెరగటం అనేది జరిగింది. అయితే అందరూ క్లెవర్ స్టూడెంట్స్ ఉంటారు కదా! ర్యాంకు రావాలి అన్న రూల్ ఏం లేదు. జస్ట్ అటెంప్ట్ చేస్తే క్వాలిఫై అయిపోయినట్టే, సీట్ వచ్చినట్టే. స్పాట్ అడ్మిషన్స్ కింద కూడా సీట్‌లొచ్చాయి. అయితే స్టూడెంట్స్ అందరూ బ్రిలియంట్ ఉండరు కదా! సబ్జెక్ట్‌లు మిగిలిపోయాయి. సో, వాళ్ళ పాస్డ్ ఔట్ చూపియాలంటే ఇంత పర్సెంటేజ్ అనేది ఉండాలి. ఏదైనా యూనివర్సిటీకి కూడా. అందుకని చెప్పేసి వీళ్ళేం చేశారు కొత్తగా సబ్జెక్ట్ ఎగ్జామ్షను, ఆ తర్వాత గ్రేస్ మార్క్స్ అనేదాన్ని వీళ్ళు ఇంప్లిమెంట్ చేయడం అయితే జరిగిందనమాట. సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ వచ్చేసరికి ఇన్ని క్రెడిట్స్‌కి అని చెప్పేసి 6 క్రెడిట్లు, 8 క్రెడిట్లని. గ్రేస్ మార్క్స్ వచ్చేసరికి 2 సబ్జెక్ట్‌లకి ఇన్ని మార్కులు. జనరల్‌గా నాకు తెలిసి 9 మార్క్స్ ఇవ్వటం అయితే జరిగింది. రెగ్యులర్ వాళ్ళకు 7 మార్క్స్, లేటరల్ ఎంట్రీ వాళ్ళకి ఇవ్వడం అయితే జరిగింది. క్రమక్రమంగా ఇది ఇంప్లిమెంట్ అవుతూ వస్తుంది. ఇక ఏపీలో వచ్చేసరికి ఈ R16 బ్యాచ్ వచ్చేసరికి తీసేశారు. ఇక గ్రేస్ మార్క్స్ గాని, సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ గాని. R13 వరకే గ్రేస్ మార్క్స్ ఉన్నాయి. సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ అంతకుముందు తీసేశారు. జేఎన్‌టీహెచ్ మాత్రం దాన్ని కొనసాగించుకుంటూ వచ్చి R16 వరకు కూడా ఈ సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ గ్రేస్ మార్క్స్ ఇచ్చింది. ఆ తర్వాత R18కి వచ్చేసరికి అసలు గ్రేస్ మార్క్స్ కూడా లేదు. కాకపోతే లాక్‌డౌన్ ఎఫెక్ట్ వల్ల వాళ్ళు ఆ గ్రేస్ మార్క్స్ ఇవ్వాల్సి వచ్చిందనమాట. తర్వాత ఇక R22 ఏదైతే ఉందో వాళ్ళకి అసలు గ్రేస్ మార్క్స్ అనేది ఇంక్లూడ్ చేయలేదు. ఇక ఆ తర్వాత R25కి తక్కువ అఫిలియేటెడ్ కాలేజెస్ ఉన్నాయి. అటానమస్‌లో అయిపోయినాయి అన్నీ అని చెప్పేసి దానికి సబ్జెక్ట్ ఎగ్జామ్షను ఈ గ్రేస్ మార్క్సు ప్లస్ ఈ వచ్చేసరికి ఉంటది చూసారా? మధ్యలోకిన డ్రాప్ అవుట్ అయితే మళ్ళీ రీజాయినింగ్ ఇలాంటిది సర్టిఫికేట్ వ్యాలిడిటీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు R22 వాళ్ళకొచ్చేసరికి ఈ ఫోర్త్ ఇయర్ అయిపోయిన తర్వాత గానీ తెలీదనమాట. గ్రేస్ మార్క్స్ ఇస్తారా? ఇవ్వరా? అని. ఎక్కువ మంది ఉన్నారనుకోండి వాళ్ళకు గ్రేస్ మార్క్స్ ఇచ్చేదానికి ఉంటుంది. లేకపోతే తక్కువ మందిని ఉంటే మాత్రం ఎందుకంటే స్పెషల్ సప్లీ మీరు చూసుకున్నట్టయితే R18లో 2 బ్యాచ్‌లకే కండక్ట్ చేశారు. ఎందుకంటే లాక్‌డౌన్ ఎఫెక్ట్ వల్ల ఎవరు రాయలేకపోయారు. అందుకని చెప్పేసి ఎక్కువ మంది పాస్డ్ ఔట్ లేరు గాబట్టి, చూపించాలి గాబట్టి 2 సార్లు కండక్ట్ చేశారు. మిగతా వాళ్ళకి ఆటోమేటిక్‌గా అయిపోతున్నారు. ఎవరు ఇంట్రెస్ట్ చూపియలేరు గ్రేస్ మార్క్స్ గూడా. అందుకని జెప్పేసి వాళ్ళు స్పెషల్ సప్లీ తీసేయడం జరిగింది. 23 గ్రేస్ మార్క్స్ లైఫ్ టైమ్ ఇవ్వడం జరిగింది. మీకొచ్చేసరికి నాకు తెలిసి పాస్డ్ ఔట్స్ గనుక తక్కువ ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే ఎంతో కొంత గ్రేస్ మార్క్స్ ఇచ్చేదానికి ఛాన్స్